బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించినవంటి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్‌కి సంబంధించినవంటి థర్డ్ ఫేజ్ అనగా ఫైనల్ ఫేజ్ అయితే చివరి దశకైతే వచ్చేసింది. కౌన్సెలింగ్‌లో ముఖ్యంగా విషయం అయితే చూసుకున్నట్టయితే మనకి అడ్మిషన్స్ అయితే ఇంతటితో అయితే ముగుస్తాయన్నమాట. ఈ యొక్క ఫేజ్‌తో అయితే కంప్లీట్ చేస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ చూస్తే గనక ఈరోజు 21 మార్చ్ కాబట్టి ఈరోజు 8 పీఎంతో అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వనీకి ఫర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వనీకైతే టైం అయితే కల్పించారు. ఈ ఈరోజు 8 పీఎం తర్వాత అయితే విండో అయితే క్లోజ్ అయిపోతుంది. ఎవరైనా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఏమైనా చేర్పులు, మార్పులు చేసుకోవాలనుకున్నా ఇప్పుడే చేసుకోగలరు. ఎందుకు అంటే మళ్ళీ మనకైతే ఇది ఇంక చివరి ఫేజ్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకింక నో సీట్స్ అన్నీ అయితే ఫిల్ అయిపోయినాయి. ఇంక మళ్ళీ సీట్స్ అయితే లెవ్వన్నమాట. సో, అందుకొరకి ప్రతి ఒక్కరికి చెప్పేదేంటంటే ఇదొక చివరి దశకొచ్చింది. చివరి ఫేజ్ గాబట్టి ఎవరైనా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో సీటొచ్చిన వాళ్ళైనా, రాని వాళ్ళైనా కరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ మీరివ్వాలి ఫ్రెండ్స్. కరెక్ట్‌గా అంటే ఎక్కువగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నేను మరీ చెప్తున్నాను. ఎక్కువగా వెబ్ ఆప్షన్స్ ఇస్తే గనక ఒక దాంట్లో కాకుండా మరొక దాంట్లో అయితే సీటు రానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ యూనివర్సిటీ ఫీ అనగా అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి ఫీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్నారో ఈ యొక్క అమౌంట్ పే చేసి, సో, వాళ్ళు మళ్ళీ అయితే పే చేయనవసరం లేదు. ఒక్కసారి పే చేస్తే అన్ని ఫేజ్‌కి సరిపోతుందన్నమాట. అండ్ ట్యూషన్ ఫీ గూడా ఎవరైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో కాలేజ్‌లో రిపోర్ట్ చేసిన వాళ్ళు పే చేసుంటారు గదా! సో, దట్స్ ఎనఫ్. ఆ యొక్క అమౌంట్ మీరు కొత్త కాలేజ్‌కి మళ్ళీ మరొక ఫేజ్‌లో కొత్త కాలేజొస్తే అక్కడికి వెళ్లి మీరు కొత్తగా ఎంతుందో ఆ అమౌంట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, అది మీరు చూసుకోండి. ఓకేనా? ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒక విషయం ఏంటి అంటే, మనకైతే ఇప్పుడు ఈ యొక్క ఫేజ్‌లో, ఈ యొక్క ఫేజ్ వరకొస్తే గనక చానా తక్కువ సీట్స్ అయితున్నాయి. మీరు చానా బాగా ఇయ్యాలన్నమాట వెబ్ ఆప్షన్స్. సో, నేను సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇదొచ్చేసి మనకి నెల్లూరులో ఉందన్నమాట. సో, ఎవరైతే పాటు ఇంకా మిగతా వాళ్ళు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, మీరైతే ఈ యొక్క కాలేజ్‌కైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయొచ్చు. ఇందులో అయితే సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో సీట్ రాలేదు అనుకోండి. అప్పుడు మీరు మేనేజ్‌మెంట్ కొరకి చూస్తున్నట్టయితే గనక డెఫినెట్‌గా ఈ యొక్క కాలేజ్‌కైతే మీరు వెళ్ళండి. ఎందుకంటే అతి తక్కువలో 70,000 కేవలం 70,000 లోనే మీకైతే ఈ యొక్క సీట్ అయితే కల్పిస్తున్నారు. సో, ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ఫీజెస్ అంతే ఇంక 70,000 మించదనమాట. సో, ఇందులో మళ్ళీ ఏంటి అంటే మీకు ల్యాబ్ ఫెసిలిటీ అంటే ఫిజియోథెరపీ చేయాలి అంటే మీకు ఎక్విప్‌మెంట్ అయితే ఎక్సర్సైజింగ్ ఎక్విప్‌మెంట్ అయితే చానా నెసెసరీ అన్నమాట. సో, ఫర్ థట్ ఈ యొక్క కాలేజ్‌కైతే అది అఫిలియేటెడ్ అయింది. అండ్ వన్ మోర్ హాస్పిటల్ కూడా దగ్గర ఉంది. మీకు క్లినికల్ యాస్పెక్ట్ పరంగా చూస్తే గనుక చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట.